MySQL లైబ్రరీలో ఉండే ఒక ఫంక్షన్ నేమ్. ఓకే, మనం ఏదైనా ఆ లైబ్రరీలో ఉన్న ఫంక్షన్ కనుక యూజ్ చేస్తుంటే మనకు హెల్ప్ కోసం దానిపైన మౌజ్ ఓవర్ చేసినప్పుడు దానికి సంబంధించిన సింటాక్స్ కానీ దానిలో ఏమేమి పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది, ఆర్గ్యుమెంట్స్ ఏమేమి పాస్ చేయాలి, అలాంటివి మనకు ఇట్లా డాక్యుమెంటేషన్ రూపంలో చూపిస్తుంది. ఓకేనా, దానిపైన మౌజ్ ఓవర్ చేస్తుంది, ఆ ఫంక్షన్ పైన మౌజ్ ఓవర్ చేసినప్పుడు. ఇక్కడ దీనిలో ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే కాన్ఫిగ్ అనే దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, అది కూడా ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో, ఎనీ ఫార్మాట్ అనేది. సో నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని పాస్ చేసింది. ఆ ఆబ్జెక్ట్ లో మనకి ఏమేమి ఉండాలి? పోస్ట్, ఇందాక నేను పాస్ చేశాను కదా, పోస్ట్ ఇక్కడ వేరియబుల్స్ ఎలా ఉంటాయి, సింటాక్స్ ఎలా ఉంటాయి, ఆబ్జెక్ట్ సింటాక్స్ ఎలాగా, ఇట్లాంటివన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తేనే నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్పుడే వస్తుంది. ఓకేనా, సో దీనికోసం నేను సపరేట్ ఆబ్జెక్ట్ లాగా తీసుకుంటాను. అంటే మీరు డైరెక్ట్ గా ఇక్కడ ఫంక్షన్ లో ఆబ్జెక్ట్ లాగా పాస్ చేస్తుంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. టీబీ డీటెయిల్స్ అని చెప్పని ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. ఈ ఆబ్జెక్ట్ లో పోస్ట్ యూజర్ నేమ్, యూజర్ అంటే అక్కడ ఏ నేమ్స్ అయితే యాక్సెప్ట్ చేస్తుందో మనకు దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తుంటారు. సేమ్ మనం అదే యూజ్ చేసుకుంటాం. డిబి యూజర్, ట్విట్టర్ _DB_ యూజర్. ఇది వచ్చి మనం డేటాబేస్ ని క్రియేట్ చేసినప్పుడు దానికి ఏ యూజర్ ఉండాలని అక్కడ డిసైడ్ చేసింది. ఓకే, తర్వాత పాస్వర్డ్ డేటాబేస్. ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా ఎర్రర్ వచ్చింది, నేను పొరపాటున ఈ సెమికోలన్ ఇవ్వలేదు, ఇప్పుడు నాకు ఇట్లా నెక్స్ట్ వచ్చేదానికి ఇట్లా చూపిస్తుంది మనకి ఎర్రర్ ఏంటి, ఏ లైన్ లో ఉంది. ఇక్కడ మనకి సైడ్ లో స్క్రిప్ట్ కనిపిస్తుంది కదా, దానిలో కనిపిస్తుంది ఎర్రర్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకు ఫైల్ కూడా రెడ్ కలర్ లో చూపిస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు మీరు నోటీస్ చేయాలి, మీరు హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ అని చెప్పండి. అండ్ ఈ డిబి డీటెయిల్స్ ని మనం ఇలా ఆబ్జెక్ట్ లో కాకుండా నేను డైరెక్ట్ గా ఒక వేరియబుల్ లాగా పాస్ చేస్తాను. అయితే కాన్ఫిగ్ మరల్స్ అక్కడ వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేసిన కాన్ఫిగ్ అని వస్తుంది కూడా, కాన్ఫిగ్ అనే నేమ్ తో పాస్ చేస్తాను. అయితే ఇప్పుడు ఈ కనెక్షన్ వేరియబుల్ కి మనం కనెక్షన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం, దానికి కనెక్ట్ అవ్వాలి కదా, దానికోసం కనెక్షన్.కనెక్ట్ అని చెప్పని కాల్ చేస్తుంది. ఓకే, దీనికి వచ్చేసరికి ఒక ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. అండ్ ఇందులో డిబిలో డీటెయిల్స్, ఇక్కడ ఏమైనా ఎర్రర్ ఉంటే ఆ ఎర్రర్ని త్రో చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏ జావాస్క్రిప్ట్ ఫైల్ అయినా మనం రన్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు, ఫస్ట్ మీరు ఏ ఫోల్డర్ లో ఉన్నారు, ఈ మిస్టేక్స్ కూడా స్టార్టింగ్ లో చేస్తూ వచ్చారు. మీరు ఏ ఫోల్డర్ లో ఉన్నారో చూసుకోకుండా డైరెక్ట్ గా రన్ చేస్తున్నా నాకు రావట్లేదు అని చెప్పి చెప్తున్నారు కొంతమంది. సో వాళ్ళ కోసం ఫస్ట్ మీరు ఏ ఫోల్డర్ లో ఉన్నారు, PWD అంటే మీకు ప్రజెంట్ ఏ ఫోల్డర్ లో ఉన్నారనేది తెలుస్తుంది. ఓకే, నా సిస్టంలో అయితే నేను మ్యాక్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ వరకు కామన్ గా ఉంటుంది. యూజర్స్, ఆ యూజర్స్ లో ప్రజెంట్ లాగిన్ అయిన యూజర్ ఎవరో వాళ్ళది ఏముంటుంది. నేనైతే రాజశేఖర్.co అనే ఒక ఫోల్డర్ లో ఫుల్ స్టాక్ అనే ఫోల్డర్, దానిలో వర్క్షాప్, ఎక్స్ప్రెస్, ట్విట్టర్ APIs ఈ ఫోల్డర్ లో ఉన్నాను. ఓకే, దీనిలో ఇప్పుడు నేను రాసిన కొత్త ఫైల్ ఉందా లేదా, LS అంటే లిస్ట్ అంటే మనకి లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది. ఓకే, ఇందులో నేను రన్ చేసి చెక్ చేయాల్సిన ఫైల్ ఏంటి, DB కనెక్షన్. నోట్ మనం ఈ Express.js అప్లికేషన్ అనే కాదు, ఏ జావాస్క్రిప్ట్ అప్లికేషన్ అయినా మనం దీని త్రూ యూజ్ చేయొచ్చు. నోట్ DB, ఇక్కడ నేను షార్ట్ కట్స్ యూజ్ చేస్తుంటే మీకు తెలియకపోతే అడగండి, చేశాను. అండ్ DB అని టైప్ చేసి ఇక్కడ మనకు ఇందాక లిస్ట్ చూసాను కదా, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ మనకి ఇక్కడ 1 2 3 4 ఫైల్స్ ఉన్నాయి, 1 ఫోల్డర్ ఉంది.
ఓకే. ఈ ఎల్ఎస్ అన్నప్పుడు ఏంటంటే ఈ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ చూపిస్తుంది. అందులో నుంచి నేను టైప్ చేస్తూ ఉంటే డీబీ అని మాత్రం టైప్ చేసింది. డీబీతో ఇంకేం ఫైల్ లేదు కాబట్టి నేను ట్యాబ్ కొట్టగానే ఆటోమేటిక్ గా అది టైప్ అయిపోతుంది. ఓకే. ఎంటర్. డేటాబేస్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్. ఓకే. ఇక్కడ ఇలాగా మీకు ఉన్న కోడ్ తో మెసప్ చేయకుండా ఇండివిజువల్ గా క్రియేట్ చేసుకోండి. టెస్ట్ చేసుకోండి. అంతా వర్క్ అవుతుంది అనుకుంటే అప్పుడు మీరు ఎంత కోడ్ ఏ కోడ్ అయితే మీరు దానిలో మెర్జ్ చేసుకోవాలనుకుంటున్నారో దాని వరకు మూవ్ చేయండి. ఓకేనా? అండ్ మీకు ఈ ఫైల్స్ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ ఇట్లాంటివి చెప్పినప్పుడు మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే వేరే ఫైల్ అంటే మనం ఒక లైబ్రరీ లాగా ఒక ఫైల్ రాసి దాన్ని మనం మన యాప్ డాట్ జేఎస్‌లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా రిక్వైర్ చేసుకోవాలని చెప్పనేది చెప్పినప్పుడు మీరు దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే మనం ఒకటే సింగిల్ ఫైల్ పైన వర్క్ చేస్తున్నాము. ఓకే. ఇందులో బేసిక్ ఫైల్స్ నేను సెపరేట్ చేసి మీకు అవి కూడా నేను కోడ్ షేర్ చేస్తున్నాను. ఓకేనా? ఆహ్, బేసిక్ ఆపరేషన్స్. అండ్ సర్వర్ క్రియేట్ చేయడానికి ఏం చేస్తారు? అది కూడా ఒకసారి బేసిక్ సర్వర్ ఒకటి క్రియేట్ చేయడం ఎలా అనేది చెప్తాను. మనం ఎక్స్‌ప్రెస్ జేఎస్ అనే ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసి సర్వర్ ఎలా క్రియేట్ చేయాలనేది చెప్తున్నాను. ఓకే. ఇందులో ఎక్స్‌ప్రెస్ ఈక్వల్ టు రిక్వైర్ ఎక్స్‌ప్రెస్ అండ్